పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని 15 వార్డుల దర్గాలో విషపు ఈగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టణంలోని 15వ వార్డులో ఓ చెట్టుపై విష్పట ఈగలు పుట్టపెట్టాయి. దర్గా దగ్గర ఉన్న ప్రజలకు కంటికి విప్పుట ఈగలు పడటంతో ఒంటరిగా ఆ మార్గంలో వెళ్లేందుకు అడలెత్తిపోతున్నారు. గతంలో ఈ తరహా విష్పట ఈగలు మండలంలోని గొంది, కేపీపాలెం, రుస్తుంబాద గ్రామంలో దర్శనమిచ్చాయి. గతంలో వీటి బారిన పడి 2 రైతులు మృతి చెందడం కూడా జరిగింది. తాజాగా నర్సాపురం మండలం పట్టణంలోని అప్పటి నుంచి ఈ విషపు ఈగలు అంటేనే ఈ ప్రాంతం వాసులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దర్గా ప్రాంతంలో ఆవరణంలో వెనకాల ఇసుపటి ఈగలు అంటారంట. దాన్ని అవి గూడు కట్టుకుని ఉన్నాయండి. అవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. వచ్చే జనాలు పోయే జనాలను కుట్టేసి చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. ఇది పై అధికారులకు తెలిసి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను. ప్రతిరోజు పిల్లలు వస్తూ ఉంటారు. చాలామంది అనేక భక్తులు గుడికి రావడం పోవడం రాకపోవడం జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు ప్రతి గంటకి అది ఏటైనా ఏ చెదిరి ఎవరైనా రాయించి కుట్టినా ఏ చెదిరి వచ్చి జనాలకి కాటు వేసినా ఇబ్బంది పడాల్సిన ప్రజలే అని చాలా ఇదిగా వాళ్ళు కూడా చాలాసార్లు మాకు ఇన్ఫామ్ చేశారు. బాబా గారు అవి తీయించేయండి, చాలా తీయించండి, పిల్లలు ఆడుకునే పిల్లలు వస్తుంటారు, ఏమైనా పిల్లలు రాయించి కుట్టినా చెదురుతాయి, దానివల్ల చాలా ప్రమాదం జరుగుద్దని చెప్పారు.